నవాబ్పేటకి సంబంధించిన జగ్గయ్యపేట దగ్గర నవాబ్పేట అని ఏదో ఊరుంది. ఆ ఊరికి సంబంధించిన ఒక 3 నలుగురు కొట్టారు. బా మా వాళ్ళకి కొట్ల బాధారు అన్ని సృష్టి పుట్టినలో రికార్డ్ అయింది. వాళ్ళని చూడడానికి వచ్చాడు. వాళ్ళని చూడడానికి వచ్చాడు. అయితే ఓవరాల్ గా ఆయన భద్రత విషయంలో కొన్ని గొడవలు జరుగుతున్నాయి కదా, ఏంటి అని. అవును. ఏంటి ఆయన అడగడము ఆయన అడుగుతున్నాడు, నాకు భద్రత కావాలి. మామూలుగా వీళ్ళు ఏం చేశారంటే దుష్ప్రచారం చేశారు. ఏమని? ఆయనకి 900 మందిని సెక్యూరిటీని పెట్టుకున్నాడు, ఆయనకి 900 మందిని ఇచ్చారు, ఆయన అంత సెక్యూరిటీ పెట్టుకున్న అవసరమా అతనికి అన్నట్టుగా మాట్లాడాడు. ఓకే. అక్కడ ఆయనకి ఇచ్చింది వచ్చి 139 మందిని. 89 60 ఇప్పుడు ప్రస్తుతానికి ఉండేది 63 మంది. గవర్నమెంట్ ఉన్నప్పుడే 139 మంది. అంత ఇచ్చుంటే మరి ఇంత లెక్క లేకుండా 900 మంది 1000 మందిని అబద్ధాలు చెప్తారు నోటికొచ్చేవాళ్ళు. ఆయనకే ఇప్పుడు ఎంత మంది జనం అక్కడ కూడా సెక్యూరిటీ జనం ఫుల్ వస్తున్నారు. అవును, ఇప్పుడు కూడా విపరీతంగా వచ్చారు ఈరోజు కూడా. జనం ఏమో వస్తున్నాడు, చూడడానికి వస్తున్నారు, ఆయనతో మాట్లాడడానికి వస్తున్నారు. నవాబ్పేట ఘటనలో ఎవరో 3 కొడితే వాళ్ళని పరామర్శించడానికి వచ్చాడు సన్ రైజర్స్. అవును, ఆ 3 ఇంకా రెగ్యులర్ గా ఇలా తిరుగుతూనే ఉంటాడు. ఇంకా తిరుగుతూనే ఉంటాడు జనాల్లో. రేపు మళ్ళీ అక్కడ శుక్రవారం నంద్యాలలో మడ్డ జరిగింది కదా, అక్కడికి వెళ్తున్నాడు. ఏమిడా అదే విషయం. రక్తం చెందకుండా రాజకీయం జరిగేటట్టే లేదు. అది సంగతి. చెప్పాలి. ఫుల్ బిజీగా ఉన్నా నేను. పోయి ఏం మాట్లాడాడు బాబు, ఇక ఓపిక నశించి నేను బంగాళాఖాతం కలిపేస్తారు ఇది అని. అవును, అంటే నేనైనా ఒప్పుకుంటాను కానీ కార్యకర్తలు నేను ఒక సైజ్ చేస్తే మీ వాళ్ళు ఇచ్చి దింగుతారు, తిరిగి కొడతారు. నేను ఓపిక గమ్మునున్నాను ఇప్పటిదాకా, నేను సైజ్ చేయలేదు. సైజ్ చేస్తే మా వాళ్ళు కూడా రిటర్న్ ఓపిక పట్టరు, రిటర్న్ చితక బాధేస్తారు, జాగ్రత్త అన్నాడు. నేను సైలెంట్ గా ఉన్నాను కాబట్టి సరిపోయింది. నీ అరాచకం జరుగుతుంది, నేను గేట్లు ఇచ్చేసానంటే నీ పరిస్థితి వేరే ఉంటుంది, గుర్తుపెట్టుకో అంటున్నాడు. నేను కూడా నువ్వు కూడా వేస్తాను, కొట్టేమని చెప్పేస్తాను, తన గ్యాప్ చూసుకొని మన వాళ్ళు కూడా కొడతారు, ఏం ఊరికే ఉండవు మేము కూడా. అంతేగా హనీమూన్ పీరియడ్ నడిచింది, కొంతకాలం ఉంటది. అది ఒక్క నెల ఎక్కువ, 2వ నెల 3వ నెల అంటే అయిపోయింది అంతే. వాడు తిరగబడతాడు. ఈరోజు మీరు అన్నంద మీద తమ్ముడు కొడుకో పుట్టుకొస్తాడు. అదే నాకు చెప్పింది వైసీపీ లీడర్ ఒక అతను. ఏంది కేతిరెడ్డి జనసేనలో చేస్తున్నాడంట. అవునా? ఏం రాలేదే, వచ్చింది చెప్పచ్చు. ఇప్పుడు పరిస్థితులు అవన్నీ జరగన్నాయంటారు.